విషయం మీద, అది కూడా రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయం మీద ఒక తీర్మానం చేయడానికి వాళ్ళ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి దాదాపు 5.5 గంటలు చర్చించిన తర్వాత ఒక తీర్మానాన్ని అసెంబ్లీ పాస్ చేసింది. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2కి సవరణలు ప్రతిపాదిస్తూ ఈ తీర్మానం పాస్ చేశారు. ఎందుకు ఈ తీర్మానం పాస్ చేయాల్సి వచ్చింది, ఏం తీర్మానం పాస్ చేశారు అనేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిని అమరావతిలో నిర్మించ తలపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు సాఫీగా సాగిపోయిన అమరావతి రాజధాని నిర్మాణ పనులు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి, నిలిచిపోయాయి. రాష్ట్రానికి రాజధాని లేకుండా జరిగిపోయింది, చూసిందే. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ వచ్చిన తర్వాత దానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అంతకు ముందు వరకు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా చేశారు విభజన చట్టంలో. కాబట్టి కొత్త రాష్ట్రానికి కొత్త రాజధాని అనే అంశం లేకుండా పోయింది. రాజధాని ఎక్కడైనా చూసుకోవచ్చు, కానీ ఎప్పుడైతే హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ముగిసిపోయింది అని 2024 జూన్ 2తో ముగిసిపోయిందని కేంద్రం దాన్ని నోటిఫై చేసిందో, హైదరాబాద్ ఇక తెలంగాణకు మాత్రమే రాజధాని అని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గతంలో ఆడిన మూడు ముక్కలాట ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం ఈ సవరణలు ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. అది ఒకసారి చదివి వినిపిస్తాను. చదివిన తర్వాత మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఇంకొంచెం డీటెయిల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అసలు తీర్మానం అనేది. As adopted unanimously by the Legislative Assembly of Andhra Pradesh on 28th March 2026, the Legislative Assembly of Andhra Pradesh, having its sitting in Amravati on Saturday, the 28th day of March 2026, hereby resolves to request the Government of India for amending the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under A, to include the word at Amravati to subsection 2 of the section 5, and to add the words and Amravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to section 5. ఇది ఈ తీర్మానం యొక్క సారాంశం. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ రాత్రికల్లా కేంద్ర ప్రభుత్వానికి చేరుతుంది. ఏప్రిల్ 1వ తేదీన సమావేశం కాబోయే కేంద్ర మంత్రివర్గం దీన్ని ఆమోదించి ఏప్రిల్ 2వ తేదీనే పార్లమెంట్లో ప్రవేశపెడతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ మేరకు మాకు సమాచారం ఉంది అని చెప్తున్నారు. మొత్తం మీద ఈ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో చట్టం చేసి నోటిఫై చేసి గెజిట్ చేస్తారు అనేది ఇప్పటివరకు అందుతున్న సమాచారం. దీనికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు.